అందరికీ నమస్కారం. అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు. మన రైల్వే కోడూరులో ఉండే ఓనర్లకి, డ్రైవర్లకి ఈరోజు నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, బయట ఉండే వాళ్ళకి కూడాను ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరికైనా ఉందంటే అది బయట ఉండే వాళ్ళకి ప్లస్ మన కోడూరులో ఉండే వాళ్ళకి కూడా. ముందు కోడూరులో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మన కోడూరులో ఓనర్ల కానించి వరకు డ్రైవర్ల వరకు కూడాను ఒకరిలో ఒకరు లేకుండా ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఒకరి మీద ఒకరు షాడీజీలు చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అది కొంచెం అట్లా మాట్లాడుకొని వాళ్ళంతకు వాళ్ళు రేట్లు తగ్గించేశారు. రేట్లు తగ్గించేసి వాడు 9,000 ఎందుకు లేయా, నాకు 8,000 అయింది అని చెప్పి నేను పోతాను అని చెప్పి కొంతమంది ఓనర్లు అయితే పోవడం జరుగుతుంది. ఎవరు సెల్ఫ్గా తోలుకునే వాళ్ళు కూడా కొంతమంది పోతున్నారు, డ్రైవర్గా పెట్టుకునే వాళ్ళు కూడా కొంతమంది పంపిస్తున్నారు. అయితే దీని ఆధారంగా తీసుకొని బయట నుంచి వచ్చే బండ్లన్నీ ఏం చేస్తాయంటే, మాకు 7,000 ఇవ్వండి, మాకు 5,000 ఇవ్వండి, మాకు 6,000 ఇవ్వండి అని వెళ్ళిపోతున్నారు. అయితే ఇందులో తప్పు ఎవరుతుందంటే, ముఖ్యంగా చెప్పాలంటే మన రైల్వే కోడ్ వాళ్ళది కూడా చాలా పెద్ద తప్పు ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్క రెంట్ అనేది పెట్టండి కోడూరులో ఎక్కడికైనా కానీ. ఆ రెంట్ ప్రకారమే అన్ని బండ్లు కూడా వెళ్ళాలి. ఏ బండి అయినా కూడా అదే రెంట్కి వెళ్ళాలి, దానికంటే తక్కువ రెంట్కి వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి 9,000 రాపించుకునేది, అక్కడ పోయినాక 7,000 రూపాయలు తీసుకునేది. ఇది తప్పు. ఎందుకంటే నీ కడుపు నువ్వు చూసుకుంటే ఎదుటోడు కడుపు కొట్టేటట్టు అవుతుంది. కాబట్టి 10 బండ్లు ఏ విధంగా అయితే పోతుంది, నువ్వు అదే బండిగా పో, అదే విధంగా పో. ఇంకా పోతే బయట వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అయ్యా, మీరు రేణిగుంటలో ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ కాల్ అయితే రావడం జరిగింది. దాని మీద నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మీరు పద్ధతిగా వచ్చి పద్ధతిగా బండ్లు తోలుకోండి, మీకు ఎవరు కూడా అభ్యంతరం చేయరు. మీరు ఎప్పటి నుంచో రైల్వే కోటర్కి వస్తున్నారు, మీరు బండ్లు తోలుకుంటారు, మొత్తం బాగుంది. కానీ నలుగురు ఏ విధంగా అయితే బాడుగులు పెట్టుకొని తోలుకుంటున్నారో మీరు అదే విధంగా తోలుకోండి. అంతేగాని మీరు ఫోన్లు చేసేసుకొని మీరు మాట్లాడుకొని మీరు ఈ విధంగా బాడుగులు తగ్గించుకుంటూ మీరు కనుక లోన్లు తోలుకుంటూ ఉన్నారనుకో, రైల్వే కోటర్లు ఉండే ఓనర్లు, డ్రైవర్లు పోవాలా షెడ్కి. కాబట్టి మీరు నలుగురు ఎట్లా అయితే నడుస్తున్నారో మీరు అలా నడిస్తేనే పద్ధతిగా ఉంటుంది. లేదనుకోండి, అతి త్వరలోనే మేము ఒక స్థాపన అనేది స్థాపించడం జరుగుతుంది. మేము ఎలా అంటే, మేము డ్రైవర్ల కోసం అయితే యూనియన్ పెట్టుకున్నాం, అది మాత్రం వాస్తవమే. కానీ ఓనర్ల మీద చెడు దృష్టితో అయితే పెట్టట్లేదు మేము. ఎందుకంటే ఓనర్ బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నాం. ఓనర్కి నష్టం జరిగితే అది డ్రైవర్ కూడా నష్టం జరిగినట్టే. కానీ ఓనర్లు మాకు విలువ ఇస్తారు లేదో అది తర్వాత విషయం, కానీ మేము మాత్రం ఓనర్కి విలువ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము లేము, అలానే మేము లేకపోతే కూడా వాళ్ళు ఉండరు, అది తెలిసిన విషయం. కానీ ముఖ్యంగా వాళ్ళు ఉంటేనే మేము ఉన్నాం అన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మీరు లోడింగ్ తోలుకునే వాళ్ళు జాగ్రత్తగా తోలుకోండి. లేదంటే మీ పైన